అంగన్వాడీ కార్యకర్త నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రంపచోడవరం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి. ముఖ్యంగా చూస్తే కనుక గత 15 సంవత్సరాలుగా కూడా రంపచోడవరంలో టీడీపీ జెండా ఎగరవేయలేదు. ఈ ఏడాది మాత్రం ఎన్నికల్లో మిరియాల శిరీషాదేవి టీడీపీ జెండా ఎగరవేశారు. భారీ మెజార్టీతో గెలిచారు. మనతో మాట్లాడేందుకు మిరియాల శిరీషాదేవి ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. చెప్పండి మేడం, మీరు ఒక అంగన్వాడీ కార్యకర్త నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు టీడీపీ అభ్యర్థిగా. ఎలా అనిపిస్తుంది ప్రజలు అందించిన విజయం? నిజంగా చాలా సంతోషంగా ఉందండి. మెయిన్గా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఒక సామాన్య అంగన్వాడీ కార్యకర్తకు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఒక అవకాశం ఇచ్చారు. నిజంగా ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈరోజు సద్వినియోగం చేశాము. ఆయన ఈ విజయాన్ని ఆయన పాదాల వద్దకు చేర్చడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చారు కనుక ఎప్పుడు మన తెలుగుదేశం పార్టీకి, మన చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని వారి యొక్క పాదావందనాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు నన్ను నమ్మి నా నియోజకవర్గం, నా రంపచోడవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా మీద ఒక నమ్మకం ఉంచి, ఎందుకంటే చిన్న వయసు, చిన్నపిల్ల, రాజకీయ అనుభవం లేదని చాలా రకాలుగా చాలామంది అన్నప్పటికీ ప్రజలు ఎవరు కూడా దాన్ని పట్టించుకోకుండా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, బీఈడీ చదువుకున్న అమ్మాయి, మినిమం ఒక యువతకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఒక అవకాశం నాకు ఇవ్వడం జరిగింది. నిజంగా నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలన చూశారు. టీడీపీ కార్యకర్తలను వేధించడం కావచ్చు, ఇబ్బందులకు గురి చేయడం, అక్రమ కేసులు బనాయించడం, ముఖ్యంగా మీ కుటుంబము, మీ భర్త పైన తీవ్ర ఇబ్బందులకు పడ్డారు అనేది ఉంది. అసలు ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బందులకు పాలు చేశారు వైసీపీ నేతలు? అవును సార్, ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి మన రంపచోడవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ అనేది అధికారంలో ఉందండి. ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ఎలా చేస్తాడంటే, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా అతను చెప్పిన మాట వినాలి. ఎవరైనా అతను చెప్పింది చేయాలి. చేయకపోతే వాళ్ళపైన వ్యతిరేకమైన కేసులు పెట్టడం, లేదా ఆ ఉద్యోగాలపైన ఒత్తిడి తేవడం, లేకపోతే బదిలీలు చేయడం, ఈ రకంగా ఒక రాక్షస పాలన అనేది 10 సంవత్సరాల నుంచి రంపచోడవరం నియోజకవర్గంలో చోటు చేసుకుంటా ఉంది ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ద్వారా. నేను మా అత్తమామలు సర్పంచులు చేశారండి 15 సంవత్సరాలు. నా భర్త అయితే ఇంకా ఓటు హక్కు రాకుండా ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఆల్రెడీ రాజకీయంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ నా భర్త ఎప్పుడు మా అత్తమామలకు తోడుగా ఉండడం, రాజకీయాల్లో ఇతను ఇంకా ఎక్కువ స్పీడ్గా ఉండడం చేస్తూ ఉండేవాడు. అయితే మేము మా ఆయన గారు కూడా చిన్న కాంట్రాక్ట్ వర్క్లు అవి చేస్తూ ఉంటామండి. అంటే చెరువులు, ఇలా చిన్న రోడ్లని, చిన్న ఇల్లులు కాంట్రాక్ట్ తీసుకోవడం, ఇలా చేస్తూ ఉంటే ఇతను అధికారంలోకి వచ్చిన వెంటనే ఏమైందంటే ఈ బిల్లుని ఆపేయటం, ఆఫీస్ చుట్టూ మమ్మల్ని తిప్పడం, రకరకాలుగా మీరు పార్టీలోకి వచ్చేసండి, వైసీపీలోకి వస్తేనే మీ బిల్లు పెడతాము, లేకపోతే మాకు ఇంత పర్సెంటేజ్ ఇవ్వండి, అప్పుడే మీ బిల్లులు మేము శాంక్షన్ చేస్తామని చెప్పడం, మా బిల్లులు ఆపేయడం, ఇలా చాలా రకాల ఇబ్బందులు పెట్టారండి. మేము కట్టుకున్న ఇల్లు కూడా రోడ్డుకి R&R మన రోడ్డుకి అడ్డుగా ఉంది, లేకపోతే దాని పక్కనే ఉంది, డ్రైనేజ్ పక్కనే ఉందని చెప్పి రకరకాలుగా నా ఇల్లును కూల్చడానికి కూడా చాలా రకాల ప్రయత్నాలు అయితే చేశారు. కానీ అదేది అవ్వలేదు. మేము హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. దీని విషయం నా ఇల్లు పైన ఇలాగా నోటీసులు అంటిస్తూ ఉన్నారు. నేను న్యాయంగానే నా ఇల్లు కట్టుకున్నాను, నా స్థలం కొనుక్కున్న ప్లేస్లో కట్టుకున్నాను. సో నాకు న్యాయం చేయండి అంటే హైకోర్టు నుంచి కూడా మాకు సపోర్ట్గా లెటర్ రావడం జరిగింది. దాని ద్వారా ఆగింది. కానీ లేకపోతే నా ఇల్లును కూడా కూల్చివేయడానికి కూడా ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ఇలా పనులు చేశాడండి. ఇది కాకుండా చాలా రకాల ఇబ్బందులు. నా భర్తకైతే లేనిపోని కేసులు పెట్టడం, అంటే ఏదో మోసం చేశాడని, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడని, లేకపోతే మహిళలను వేధిస్తూ ఉన్నాడని రకరకాల కేసులండి. ఎందుకంటే మా భర్త ఇప్పుడు ఒక వ్యక్తిని చంపేశాడు. ఎవరు? అనంతబాబు అనే వ్యక్తి. అయితే తెలుగుదేశం పార్టీ మనం ఓడిపోయి ఉన్నాం, కానీ నా భర్త అయితే ఓడిపోయిన ఎమ్మెల్యే వాళ్ళతో తోడుగా ఉండడం, మన పార్టీని ముందుకు నడిపించడం, ప్రతి కార్యక్రమంలో కూడా నా భర్త అయితే చాలా స్పీడ్గా ఉండేవాళ్ళండి రంపచోడవరం నియోజకవర్గంలో. ఈ విధంగా ఎవరు కూడా ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తికి ఎవరు ఎదిరించట్లేదు. కానీ ఇతనేంటి ఒక కుర్రోడు ఎదిరించేస్తూ ఉన్నాడు, మాకు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాడు, ఆ పార్టీని హైక్ తీసుకొస్తూ ఉన్నాడు. ఇతన్ని ఎలాగైనా సెంట్రల్ జైల్లో వేసేయాలి, రకరకాల కేసులు పెట్టి చిరికించాలనే ఉద్దేశంతో నా భర్త పైన రకరకాల కేసులు అయితే పెట్టించారు. కానీ ఏది కూడా ఎప్పుడు కూడా సెంట్రల్ జైలు వరకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు అయితే రాలేదు. ఎందుకంటే మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది, న్యాయం ఎటుంటే అటే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ఎంత అధికారులు అతని వైపు ఉన్నా సరే ప్రతి స్టేషన్లో కూడా ఎస్ఐలు, సీఐలు కూడా మమ్మల్ని, మా మంచితనాన్ని, మా అత్తమామలు చేసిన మంచితనాన్ని, మీ ఫ్యామిలీ చాలా మంచిది, మీ పైన ఇలాంటి కేసులు వస్తున్నాయి, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, వైసీపీ వాళ్ళు ఇలా లేనిపోని కేసులు మీ మీద పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారని చెప్పడం జరిగింది. ఎవరు కూడా వ్యతిరేకంగా మాకైతే చేయలేదు. కానీ ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అయితే చాలా రకాల టార్చర్ పెట్టారు. ఇది అయిపోయిన తర్వాత నేను పెళ్ళైన వెంటనే అంగన్వాడీ కార్యకర్తగా చేసేదాన్ని. నేను 8 సంవత్సరాలు ఎటువంటి రిమార్కు లేకుండా మంచి పేరు తెచ్చుకొని రాజవమ్మంగి మండలంలో ICDSలోనే నాకంటూ ఒక మంచి గుర్తింపు ఉందండి. బీఈడీ చదువుకొని నేనే అంగన్వాడీలో మా రాజవమ్మంగి మండలంలో కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఉండి మా యొక్క ప్రతి రిపోర్ట్ కూడా నేనే హై లెవెల్కి వెళ్ళేదాకా చేసేదాన్ని. అలాంటి ఎటువంటి రిమార్క్ లేని నాకు
నా భర్త సర్పంచ్గా పోటీ చేశారు, మా అత్త మామలు సర్పంచ్గా పోటీ చేశారు. అప్పుడు కూడా ఏ రోజు నేను మా ఆయనకి కానీ మా అత్తగారికి కానీ ఓటు వేయండి అని ఏ రోజు నేను అడగలేదు, ప్రజల యొద్దకు వెళ్ళలేదు. ఎందుకంటే యాజ్ ఏ ఎంప్లాయీగా మన రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఆ విధంగానే నేను దూరంగా ఉన్నాను. ఎప్పుడు ఒక్క రిమార్క్ లేదు. కానీ రీసెంట్గా మొన్న నవంబర్ డిసెంబర్లోన ఈమె కూడా వాళ్ళ ఆయనతో పాటు రాజకీయాల్లో తిరుగుతుంది, కండువలు వేసుకొని తిరుగుతుందని వాళ్ళే నా భర్తనేమీ చేయలేక నేను అంగన్వాడీ కార్యకర్తను తెలుసుకొని నా మీద లేనిపోయిన రూమర్స్ తీసుకురావడం జరిగింది. ఫేస్బుక్లో అది కండువలేసి నా భర్త నేను పక్కన ఉన్నట్టుగా, ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో నేను పాల్గొన్నట్టుగా ఇలా రకరకాల పుకార్లు చేసి నన్ను స్ప్రెడ్ చేసేసారండి. ఆ విధంగా సిడిపిఓ నాపైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే ఇలా నాపై ఒత్తిడి వస్తూ ఉంది, నీ మీద యాక్షన్ తీసుకోకపోతే నన్ను సస్పెండ్ చేస్తానని డైరెక్ట్గా ఎమ్మెల్సీ అనంత్ బాబే చెప్పాడు. నేనేం చేయనమ్మా అని చెప్పింది. నా వల్ల ఇంకొక వాళ్ళు ఇబ్బంది పడ్డం నాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే ఆమె కూడా ఒక అంగన్వాడీ కార్యకర్తని సిడిపిఓ వరకు వెళ్ళింది. సో నా వల్ల నా డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ వేరే వాళ్ళు కానీ ఇబ్బంది పడడం ఇష్టం లేక నాకు బీఈడీ అయింది. మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారు. ఈ చిన్న 11,500 జీతానికి ఇంత టార్చర్ అవసరమా? రేపొద్దున డిఎస్సి వస్తే రాసుకుందాం, బీఈడీ వస్తే చదువుకున్నాను కాబట్టి ఏదో ఒక జాబ్కి వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో నేను నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. అప్పటి నుంచి నా భర్తతో పాటు నేను కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో తిరగడం, ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగిందండి. ఆ విధంగా పోనీలే ఎస్టీ కదా ఒక అవకాశం వస్తే బాగుంటుంది, బీఈడీ చదువుకున్నాను, నా వైసీపీ వల్ల నా ఉద్యోగం పోయింది అన్న ఉద్దేశంతో ఒక అవకాశంగా ట్రై చేద్దామని అప్లికేషన్ పెట్టడం జరిగిందండి. సో మన బాబు గారి దృష్టికి కూడా వెళ్ళింది. ఇది నా పరిస్థితి, ఇంత వైసీపీ ప్రభుత్వంలో ఇంత లాస్ అయ్యాను, నా కుటుంబ పరిస్థితులు ఇది, నేను ఒక అంగన్వాడీ కార్యకర్తగా చేశానండి, బీఈడీ చదువుకున్నాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఆల్రెడీ మన ప్రాంతం ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ద్వారా పూర్తిగా నాశనం అయిపోయింది, ప్రాంతం దోచుకుంటా ఉన్నాడు. సో ఒక గిరిజన మహిళగా నాకు ఒక అవకాశం ఇస్తే నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాను అని చెప్పడం జరిగింది. ఆ విధంగా మన బాబు గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు. దాన్ని ఈరోజు ప్రజలు మంచిగా నన్ను స్వాగతించి ఆశీర్వదించారండి. 15 సంవత్సరాల తర్వాత రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేశారు మీరు. ఇప్పటికే రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ వేధింపులతో చాలామంది కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క జగన్ ఇచ్చిన హామీలు, పునరావాస ప్యాకేజీలు ఏమీ అమలు కాలేదు. వరదలు వస్తే విలీన మండలాలు మునిగిపోతాయి. మీరు ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? ప్రజలకి ఏ విధంగా విముక్తి కలిగించబోతున్నారు వైసీపీ నుంచి? యాక్చువల్గా 11 మండలాలు కలిగినటువంటి అతిపెద్ద నియోజకవర్గం అండి మా రంపచోడవరం నియోజకవర్గం. చాలా పెద్దది. అంటే చిన్న వయసు, నేను చేయగలనా లేదా అనే భయం నాలో అయితే ఉండింది. కానీ నేను ప్రతి మండలం కూడా మొన్న క్యాన్వాసింగ్ తిరిగినప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ప్రతి మండలం, ప్రతి విలేజ్, ప్రతి పర్సన్ కూడా కలవడం జరిగింది. వాళ్ళు ఒకటే అంటున్నారు, ఇక్కడ 7 మండలాల పరిస్థితి ఒకటండి. ఇక్కడ సామాన్యంగా ఉండేది ఏంటంటే రోడ్ల సమస్య, నీళ్లు, కరెంటు, ఇంకా అక్కడక్కడ డోలీ సమస్యలు, తర్వాత హాస్పిటల్ దూరంగా ఉండడం, ఇలా సామాన్యంగా ఉండేటువంటి సమస్యలన్నీ 7 మండలాల్లో ఉన్నాయండి. పైన 4 మండలాలు చింతూరు, కూనవరం, ఎటపాక, విఆర్పురం అండి. ఇవేంటంటే పాపం వర్షాలు వచ్చినాయి అంటే మునిగిపోతూ ఉన్నాయి. వాళ్ళకి ఈ జగన్మోహన్ రెడ్డి లేనిపోయిన హామీలు ఇచ్చి వాళ్ళకి గత ప్రభుత్వంలోనే ఓట్లు వేయించుకొని పాపం గెలిచాడు. కానీ వాళ్ళకి ఎటువంటి సహాయం అని కానీ లేకపోతే వారికి ఇచ్చినటువంటి నిధులను కానీ ఏవి సక్రమంగా అందించలేదండి. ఆల్రెడీ అక్కడ జీవో నెంబర్ ఉండేది, దాన్ని కూడా రద్దు చేసేసాడు. తర్వాత ఎకరానికి మన రాజశేఖర రెడ్డి గారు ఎకరానికి 1,15,000 ఇస్తే ఈయన 5 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చేశాడు. కానీ ఇచ్చింది లేదు, చేసింది లేదు. అలా ఈ ప్రజలు ఏమైందంటే మాకు మంచి జరుగుతుంది, 5 లక్షలు ఇస్తా అన్నారు, మాకు మంచి ప్యాకేజ్ వస్తుందేమో, వాళ్ళ నాన్నలాగా ఇతని పరిపాలన కూడా ఉంటుందేమో అని నమ్మి మోసపోయి మేమందరం కూడా ఓటు వేయడం జరిగింది. సో ప్రజలందరూ నష్టపోయారు. ఆల్రెడీ బాబు గారికి ఈ విషయం అన్నీ తెలుసండి. ప్రధానంగా 4 మండలాల్లో జిల్లా కావాలని కూడా అడుగుతూ ఉన్నారండి. ఇవన్నీ బాబు గారి దృష్టికి మాట కూడా ఇచ్చారండి. ఆల్రెడీ మనం అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 3 ఫాస్ట్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఈ 7 మండలాల్ని ఒకటి చేసి ఆ 4 మండలాలకు జిల్లా చేస్తామని కూడా మన బాబు గారు హామీ ఇచ్చారు. తర్వాత R&R ప్యాకేజ్ సక్రమంగా అందేలాగా, తర్వాత చాలా అక్కడ ఉన్నటువంటి ఏరియాల్లో ముంపుకు గురవుతున్నటువంటి ప్రాంతాల నుంచి ఖాళీ చేసేటప్పటికి చాలామంది 18 సంవత్సరాలు నిండున్నారండి. కానీ నిండున్నప్పటికి కూడా వాళ్ళకి ఈ R&R ప్యాకేజ్ అనేది వర్తింప చేయట్లేదు. వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే అప్పటికి ఎవరైతే నిండున్నారో 18 సంవత్సరాలు వాళ్ళకు కూడా ప్యాకేజ్ వర్తింపు చేసేలా చేయండి మేడం అని అడుగుతూ ఉన్నారు. సో ఈ సమస్యలన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్తామండి. అదేవిధంగా కాలనీలు కూడా కావాలంటున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటే వేరే దగ్గర ఉండాలి. కనీసం మౌలిక సదుపాయాలు అనేది కూడా ఇప్పుడు కట్టించినటువంటి ఆ కాలనీలో కనీసం క్వాలిటీ లేవండి. అవి ఇలా తోస్తే పడిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. సో కాబట్టి క్వాలిటీతో కూడిన మంచి గృహాలు కూడా, పక్క గృహాలు వేరే ప్రాంతంలో మంచి సేఫ్గా ఉన్నటువంటి ప్రాంతాల్లో కట్టించేలాగా, అదేవిధంగా R&R ప్యాకేజ్ వాళ్ళకి అందేలాగా, ఎకరానికి ఇస్తున్నటువంటి డబ్బులు, కొండపూడి పట్టాలని, ఇలా రకరకాల సమస్యలు అక్కడ ఉన్నాయండి. ఇవన్నీ మేము నోట్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ మన బాబు గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారం వైపు నేను ఖచ్చితంగా కృషి చేస్తానని నా 4 మండలాల ప్రజలందరూ కూడా హామీ ఇస్తా ఉన్నానండి.
ఇప్పటి వరకు కూడా మనం రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవితో మాట్లాడడం మొత్తాన్ని చూస్తే కనుక 15 సంవత్సరాల తర్వాత రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేశారు. ఇప్పటికే శిరీషాదేవి కుటుంబమే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ధనలక్ష్మి ఉన్నారో ఆమె, వాళ్ళ కుటుంబం అంతా కూడా వీళ్ళని వేధించడం జరిగింది. తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ వేధింపులు తట్టుకోలేకే వీళ్ళు ఉద్యోగం మానేయడం, అంగన్వాడీ కార్యకర్తగా ఉద్యోగం మానేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు ఎవరైతే వైసీపీ చేత బాధించబడుతున్నారో వాళ్ళందరికీ విముక్తి కలిగిస్తాము, అండగా ఉంటాము. ముఖ్యంగా రంపచోడవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాము, పునరావాస ప్యాకేజీ అర్హులందరికీ అందేలాగా కృషి చేస్తాము. ఈ విషయాలన్నీ కూడా ఇప్పటికే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళాము. రంపచోడవరం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి చెప్తున్నారు. ఇది రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అభిప్రాయం. ఓటు స్టూడియో.